బై ద వే మీరు స్పెసిఫిక్గా నా పక్కనున్న వాళ్ళకు క్వశ్చన్స్ పోస్ట్ చేయాలనుకుంటే క్వశ్చన్ వాళ్ళకి అని చెప్పి పోస్ట్ చేయండి. అదర్వైజ్ ఇట్ విల్ బి అజ్యూమ్ లైక్ యూర్ పోస్టింగ్ ఇట్ టు మీ. Hello. I want to ask you one question. Sure. See, the inevitable question that you are going to face from Telangana people will be that Rajshekar Reddy, when he was alive, he was against Telangana, and how are you going to answer that? Because you want to restore Rajanna Rajyam. తెలుగులో చెప్పాలంటే తెలుగులో చెప్తాను. బికాస్ మీరు అంటున్నది రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి వ్యతిరేకం కనుక ఇక్కడ ఎలా పార్టీ పెడుతున్నారు అన్నది మీరు అడిగిన సమాధానం ఏం చెప్తామని మీరు అడిగారు. నైస్ క్వశ్చన్ అండి. వైఎస్ఆర్ గారు తెలంగాణకు వ్యతిరేకి అవునా కాదా అన్నది ఎవరైనా మీలో ఎవరైనా మీ గ్రామాలకు వెళ్ళి వైఎస్ఆర్ గారు తెలంగాణకు వ్యతిరేకి కాదా, తెలంగాణకు మంచి చేశాడా, తెలంగాణకు ద్రోహం చేశాడా అని మీలో ఎవరైనా అందరైనా మీ గ్రామాలకు వెళ్ళి అడగండి. ఎంతమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు, ఎంతమందికి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, ఎంతమంది ప్రాణాలు నిలబడ్డాయి, ఎంతమందికి ఇల్లులు కట్టించాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 46 లక్షల ఇల్లులు కట్టారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 1,00,000 కూడా కట్టలేదు. ఎంతమందికి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మేలు చేశాడు అన్నది తెలంగాణ ప్రజలలో తెలంగాణ గ్రామాలలో మీరు అడిగితే మీకు అర్థమవుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణకు వ్యతిరేకి కాదు, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకి కాదు. 2000 సంవత్సరంలోనే రాజశేఖర్ రెడ్డి గారు 41 ఎమ్మెల్యేలతో మెమరాండం తయారు చేసి ప్రత్యేక రాష్ట్రం అవసరము అని చెప్పిన నాయకుడు వైఎస్ఆర్ గారు. 2004లో 2009లో స్టేట్ మేనిఫెస్టోలో కాదు, యూపీఏ మేనిఫెస్టోలో తెలంగాణకు అవసరం ఉంది అని చెప్పిన నాయకుడు కూడా వైఎస్ఆర్ గారే. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతం వారికి నిర్లక్ష్యానికి లోనయ్యాం మేము అన్న భావన ఉంది కనుక ఆ భావన తీసేయడానికి ప్రతి విషయంలోనూ తోడ్పడ్డారు. నీటి విషయంలో అయితేనేమి, బడ్జెట్ కేటాయింపులు అయితేనేమి, ఇరిగేషన్ అయితేనేమి, పథకాలు అయితేనేమి, ఇలా ఏది తీసుకున్నా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేలా తెలంగాణ ప్రజలకు పెద్దపీట వేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు భయం కలగలేదండి. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత మా గతి ఏమవుతుంది, తెలంగాణ ప్రజల బ్రతుకులు ఏమవుతాయి, ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తర అవుతుందా, మా పరిస్థితి ఏమిటి అని భయం పుట్టింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాదా శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్నది? అప్పుడు కాదా మలిదశ ఉద్యమం మొదలైంది? ఎప్పుడు మొదలైంది? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది పట్టుమని 10 సీట్లు. రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను తన గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు మాటికి తెలంగాణకు వ్యతిరేకి కాదు కాదు కాదు. మేడం, నా పేరు వెంకటరాజు, V6 వెలుగు. షర్మిల ఒకప్పుడు హైదరాబాదును పాకిస్తాన్తో పోల్చారు, ఇక్కడ మీరు పార్టీ పెట్టారు, దీన్ని ఎలా సమర్థించుకుంటారు? రెండో విషయం ఏంటంటే మీ అన్నతో ఉన్న విభేదంతోనే ఇక్కడ పార్టీ పెట్టారనే విమర్శలు ఉన్నాయి. అక్కడ కూడా పార్టీ పెట్టవచ్చు కదా, రాజన్న రాజ్యం అక్కడ కూడా తీసుకురావచ్చు కదా. Not everybody has the prerogative of taking a side. Anna, not everybody in life has the privilege of choice. చాలామంది ఉద్యమంలో పాల్గొన్నారు, కొంతమంది ముందుండి నడిపించారు. ఉద్యమంలో పాల్గొనని వాళ్లకు తెలంగాణపై ప్రేమ లేదు అనడము అన్యాయం. తెలంగాణపై, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ సుఖంగా ఉండాలని అనుకున్న వాళ్ళల్లో చాలామంది వాళ్ళ విధంలో వాళ్ళ ఆలోచనలకు మేరకు తెలంగాణ మంచి కోరుకున్నారు.
మేము ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకము అని అనలేదు. తెలంగాణ అవసరము అనే అన్నాం. రికార్డులు చూసుకోండి అన్నా మీరు. తెలంగాణ అవసరము అనే అన్నాము, తెలంగాణ ఇవ్వాలి అనే అన్నాము. కాకపోతే అందరినీ టేబుల్ మీద కూర్చోపెట్టండి, అందరికీ న్యాయం జరిగేలా వాళ్ళని కన్విన్స్ చేసి తెలంగాణ ఇవ్వండి అవసరము అనే చెప్పడం జరిగింది. మీరు క్రొనలాజికల్గా చూస్తే ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా అర్థమవుతుంది. మీరు ద ఎస్టీమ్డ్ ఫోర్త్ ఎస్టేట్, మీరు టెక్స్ట్ను కాంటెక్స్ట్లోంచి తీయకండి. ఏ దానికైనా ప్రిటెక్స్ట్ ఉంటుంది, క్రొనలాజికల్ ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ప్రకారం చూస్తే ఆ రోజు మాట్లాడిన మాటలు ఆంధ్ర వాళ్ళను వెళ్ళగొడతాము, వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకుంటాము, వాళ్ళ సంస్థలు మూయించేస్తాము లాంటి మాటలు మాట్లాడితే వచ్చిన రియాక్షన్ అది. ఇది ఎలా ఉందంటే నక్కతోక చూపించి పులి పులి అన్నట్టుంది. సంబంధం లేదు. ఈరోజు తెలంగాణ ఒక రియాలిటీ, నా రియాలిటీ. ఐ రెస్పెక్ట్ దట్ రియాలిటీ. ఇది నా గడ్డ, ఈ గడ్డకు మేలు చేయడానికే వచ్చాం. మీ ఇంకో క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారితో నేను విభేదిస్తున్నాను, నేను అలిగి అని కదా మీరు చెప్పింది. ఎవరన్నా అలిగితే పుట్టింటికి వెళ్ళడం మానేస్తారన్నా, పుట్టింటోళ్ళతో మాట్లాడడం మానేస్తారు, ఎవరు పార్టీలు పెట్టరు. ఇది ప్రజల పార్టీ, ఇది ప్రజల మేలు కోసం పెట్టిన పార్టీ. మా నాన్న ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కనుక, ఆయన ఆశయాలు ఇక్కడ ఆశయాలకు ఫెయిల్ అయ్యింది కనుక ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఎవరి మీద అలిగి పెట్టింది కాదు ఇది. ఇది గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం నిలబడే పార్టీ, వాళ్ళ కోసం పోరాడే పార్టీ, వాళ్ళ మేలు కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీలో వైఎస్ఆర్ అన్న పేరుంది. ఈ పార్టీని అవమానించినప్పుడల్లా వైఎస్ఆర్ గారిని అవమానిస్తున్నారు. దయచేసి ఎవరే కానీ ఎప్పుడే కానీ ఈ పార్టీ నేను ఎవరితోనో విభేదించి పెట్టిన పార్టీగా చూడొద్దండి. ఇది తెలంగాణ ప్రజల కోసం, వాళ్ళ మేలు కోసం, వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కనుక నేను వచ్చి ఇక్కడ నిలబడి ప్రశ్నించాలని, వాళ్ళు ఆశీర్వదిస్తే వాళ్ళకు నమ్మకంగా సేవ చేయాలని వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది. మేడం, శ్రీనివాస్ అండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మేడం, పార్టీ ఎప్పుడైతే మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత, పార్టీని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు రాజకీయ వర్గాల్లో పబ్లిక్లో జరుగుతున్నట్టు చర్చ ఒకటి, అసలు తెలంగాణ గడ్డ మీద కొత్త పార్టీలకు వాక్యం ఏముంది? ముఖ్యంగా వైఎస్ఆర్ విషయానికి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగానే తెలంగాణకు రావాలంటే వీసాలు తీసుకొని రావాల్సి ఉంటుంది అన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి అంశం. తెలంగాణ వ్యతిరేకి అన్నటువంటి ఒక ముద్ర, కీలకమైనటువంటి ముద్ర. అంటే ఈ టైంలో, ఇటువంటి సిచ్యువేషన్ టైంలో పబ్లిక్ ఒక అధికార పార్టీ టీఆర్ఎస్ని కాదని, కాంగ్రెస్ని కాదని, బీజేపీ కాదని మీ వైపు ఆదరిస్తారు, మీ వైపు ఉంటారు, మీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని ఏ అంచనాతో వస్తున్నారు? ఎందుకు పెట్టకూడదండి? ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు ఎందుకు పెట్టకూడదండి? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదా? రైతులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదా? మహిళలు అప్పులు చేసి బంగారు తాకట్టు పెట్టి ఇల్లు నడుపుకుంటున్న పరిస్థితి ఇది. బీసీలకు న్యాయం జరుగుతుందా? ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి జరుగుతుందా? వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ మాన ప్రాణాల కన్నా కనీసం రక్షణ ఉందా? దళితులకు భూమి ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా? ఆరోగ్యశ్రీ ఉందా? ఫోన్ చేసిన 20 నిమిషాలకు 108 వస్తుందా? మీరే చెప్పండి. పక్కా ఇల్లు ఇస్తామన్నారు, 2 బెడ్రూమ్లు ఇస్తామన్నారు, మీకు కూడా ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎందుకు పెట్టకూడదండి? పెట్టాల్సిన అవసరం ఉంది, ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది, ఇప్పుడే పెట్టాల్సిన అవసరం ఉంది కనుకనే ఇక్కడ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది. నెక్స్ట్ మేడం, నేను సుధీర్, ఎన్టీవీ అండి. హాయ్. కేంద్రము కృష్ణా గోదావరి బోర్డులకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనిపై మీ స్టాండ్ ఏంది? మీరు ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? కృష్ణా రివర్ వాటర్ బోర్డు అయినా, గోదావరి రివర్ వాటర్ బోర్డునైనా, ఏ ప్రభుత్వాలైనా
కేసీఆర్ గారైనా ఎప్పుడైనా సీరియస్గా తీసుకున్నారా అండి? మీటింగులకు పిలిస్తే పోవాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా? ఎందుకు వెళ్ళలేదంట? ఇప్పుడు వెళ్ళలేదు గనక, సీరియస్గా తీసుకోవడం లేదు గనక వాళ్ళంతా సీరియస్ గెజెట్ విడుదల చేయడం జరిగింది. కేసీఆర్ గారి తప్పు లేదా దీంట్లో? కేంద్రం బాధ్యత ఏమిటి? పెద్ద అన్నగా సంబంధించిన వారినందరినీ కూర్చోబెట్టి పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా? ఉందండి, అందరికీ ఉంది. మా స్టాండు దీని మీద ఏ రివర్ అయినా, కృష్ణా రివర్ అయినా, గోదావరి రివర్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా ఒక్క చుక్క నీటి బొట్టు తెలంగాణకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము వదులుకోం. ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము అడ్డుకోం. తెలంగాణ ప్రాంతానికి, ఈ గడ్డకు, ఈ గడ్డ ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే మేము ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేస్తాం, ఢిల్లీకైనా వెళ్ళి పోరాటం చేస్తాం. మేము తెలంగాణ గడ్డ బిడ్డల మంచి కోరేవాళ్ళం. గెజెట్ గురించి అంటారా? ఈరోజే వచ్చినట్టుంది అది. విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, విల్ ఫర్దర్ ఎలాబరేట్ అండ్ టేక్ అ స్టాండ్ ఆన్ దట్. బట్ మా బేసిక్ స్టాండ్ అయితే దిస్. మేడం మేడం శశికాంత్, వెలుగు పేపర్. అన్న మేడం, ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు ఇక్కడ పార్టీ అన్నారు, ఇక్కడే ఎందుకు పెట్టినరు, అక్కడ ఎందుకు పెట్టలేదు? ఏపీలో అక్కడ రాజన్న సంక్షేమ రాజ్యం అక్కడ ఉందా? ఏ నినాదంతోనైతే మీరు వస్తుండ్రో మరి అది అక్కడ ఉందా? ఇక్కడే ఎందుకు పెట్టారు? రాజన్న రాజ్యం కావాలా, రాక్షస పాలన కావాలా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. అక్కడ ఒక రాక్షస రాజ్యం ఉన్నింది కనుకనే మాకు ఈ టెక్కులు, హైటెక్కులు వద్దనే, ఇస్తాంబుల్లు, టర్కీలు వద్దనే అక్కడ ఒక పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని 2 సంవత్సరాలే అయ్యింది. రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్లే కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు అది చెయ్యకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించరు. ప్రజలు అల్టిమేట్ డెసిషన్ మేకర్స్. దే ఆర్ ద కింగ్స్. చీఫ్ మినిస్టర్ అంటే సీఎం కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే ద కామన్ మ్యాన్. ద పవర్ లైస్ విత్ ద కామన్ మ్యాన్. నమస్తే అండి, నా పేరు శేఖర్, నేను ఐన్యూస్ నుంచి వచ్చాను. వైఎస్ఆర్ ఆశయాలకు, వైఎస్ఆర్ వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి ఏపీలో పార్టీ పెట్టారు. దానికి సపోర్ట్గా మీరు అక్కడ ప్రభుత్వం ఏర్పడేంత వరకు పోరాటం చేశారు, పాదయాత్రలు చేశారు. ఆ 7.5 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యోగుల గురించి కానీ, తెలంగాణ అభివృద్ధి గురించి కానీ, తెలంగాణ ప్రాంతం గురించి ఎప్పుడు కూడా మీరు మాట్లాడలేదు. 7.5 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎందుకు వచ్చి ఫైట్ చేయాల్సి వస్తుంది అన్నది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, కేటీఆర్ మీ గురించి స్పందించారు ఫస్ట్ టైం. వారంలో 7 రోజులు ఉంటే ఒక్కో రోజు ఒక్కో వ్రతం చేస్తారు. షర్మిల కూడా అట్లే చేస్తూ ఉన్నారు. పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది కేటీఆర్ అంటూ ఉన్నారు. మూడో క్వశ్చన్ ఏంటంటే, మీరు రాజన్న సంక్షేమం తెస్తాను అని చెప్పి మీరు అంటూ ఉన్నారు. ఏంటి అసలు మీ ప్లాన్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ ప్రణాళికలు ఏ రకంగా ఉన్నాయి? కేటీఆర్ అంటే కేటీఆర్ ఎవరమ్మా? ఓ కేసీఆర్ గారి కొడుకా? కేసీఆర్ గారు మహిళలని గౌరవించారు. మరి కేసీఆర్ గారి కొడుకు గారు మహిళల్ని గౌరవిస్తారని నేను అనుకోవాలా? ఎంతమంది మహిళలు ఉన్నారండి టీఆర్ఎస్ పార్టీలో? ఎంతమందిని నిలబెట్టారు? ఎంతమందిని గెలిపించుకున్నారు? ఎంతమంది మంత్రులను చేశారు? ఒక్క మంత్రన్న మహిళ ఉందా అండి? ఒక్క ఆమె ఉందా? వాళ్ళ పార్టీ అయినా పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా? ఎంతమంది? వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారా? వీళ్ళ దృష్టిలో, కేటీఆర్ గారి దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలి, వ్రతాలు చేసుకోవాలనే అర్థము. అంతేగా? అంతేగా? వాళ్ళ మీటింగులు జరుగుతాయి, ఎక్కడన్నా మహిళలు కనిపిస్తారా? వాళ్ళ అధికార కార్యక్రమంలో ఒక మహిళ సర్పంచ్ ఉంటే ఆమె కుర్చీ అన్న వేశారండి? ఏ శతాబ్దంలో బతుకుతున్నామండి? తెలంగాణ ఎక్కడుందండి? మహిళలు ఎక్కడున్నారండి? ఏం గౌరవిస్తున్నారండి?
సో ఈరోజు మహిళలు వ్రతాలు చేసుకోవాలి అని తేల్చారు పెద్ద మనుషులు. సరే, మేము ఆడవాళ్ళం కదా, మేము వ్రతాలే చేస్తాం అనుకుందాం. నేను వ్రతమే చేస్తున్నాను అనుకుందాం. నిరుద్యోగుల కోసం వారానికి ఒకసారి నిరాహార దీక్ష చేస్తూ అన్నం మెతుకు ముట్టకుండా నేను వ్రతం చేస్తున్నాననే అనుకుందాం. మరి పెద్ద మొగోడు కదా కేటీఆర్ గారు, ఏం చేస్తున్నారండి? అధికారంలో ఉన్నారు కదా, ఏం చేస్తున్నారండి? చెప్పండి, మీరు చెప్పండి, ఏం చేస్తున్నారండి? మన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న, కొత్త జిల్లాలుగా ఏర్పడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కలుపుకుంటే 3,85,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది కేసీఆర్ గారు. ఇమ్మనండి, ఉద్యోగాలన్నీ ఇమ్మనండి, నోటిఫికేషన్లు ఇమ్మనండి, భర్తీ చేయమనండి. నా వ్రతం ఫలించిందని నేను అనుకుంటా, పెద్ద మగోడు కదా సాధించాడని కూడా అనుకుంటా. ఓకే? How do you plan to take forward your party, because you have just recently launched a party, and we see that the BJP and the Congress here are turning out to be one of the biggest opposition. So do you see your party turning out to be a big opposition for the Chief Minister and for the TRS party? And my next question is on the water issue which is going on. You had earlier stated that center is not doing anything and they should resolve this issue which is going on since so many years. So what's your stand on that? I do not think that BJP or the Congress is playing their part in this state of Telangana. The BJP leader says he has evidence against the Chief Minister but doesn't do anything about it. If indeed he has a deal, and if indeed he has no nexus with the Chief Minister, why doesn't he put them out? What is his problem? Definitely they are working hand in glove. And the Congress party is completely sold out to the TRS party. Practically there is no opposition here. Without our party, before our party, there is no opposition, there was no opposition in Telangana. KCR was a dictator and there was no one to question him. Our party came up with the idea of standing against the government. We are the only opposition in Telangana. I am very sure that we will gather all those people together who are not happy with the KCR. What would government. be your strategy, sir? What would be your strategy for coming forward there? Our strategy will be to fight for the problems of the people. Our strategy is to tell them that we are for them. Our strategy is to stand by them, and given a chance, we are going to work for their good. And what about the water issue? KCR has been the Chief Minister since 7 years and has done nothing to resolve the issues of water. At any given point of time, like he says he is friends with the Chief Minister of Andhra, they could have sat down, they could have resolved their issues any time they wanted. What is the need of him to raise this water issue right now? Why do you think he is doing it? It's political. It's clearly political. I'm sure there are water boards. I'm sure they will do their job. I'm sure that we will come to a solution. As for us, if a solution is not arrived, if Telangana stands hurt, then we are going to stand up for the people and fight for the rights of the people of Telangana. Exactly, that is our stand. We will stand for the people, for the rights of the people of Telangana. హలో, ఒక్క నిమిషం, మీ క్వశ్చనే రాంగ్. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టరు చెయ్యలేదండి. ఒక్కసారి చరిత్ర తిరగేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ. 2004 కల్లా చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనుమతి కూడా ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటే. ఇవ్వకపోయారు, దొబ్బేయండి అని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే, ప్రజలకు భరోసా కల్పిస్తే, ఆయన విశ్వసనీయత చూసి, ఆయన ముఖం చూసి ఒక్కసారి కాదు
రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి కాదు. ఇక్కడ చాలా మిస్టేక్ ఉంది మీ క్వశ్చన్లో శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. తన భుజాన భారాన్నంతా వేసుకొని రెండుసార్లు అధికారంలోకి తెచ్చింది కాంగ్రెస్ని రాజశేఖర్ రెడ్డి గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచినట్టే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది. పడవలేదా? వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. సిగ్గు లేకుండా వీళ్ళు వారసులని చెప్పుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఎంతోమందికి రాజకీయ జన్మనిచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు. వీళ్ళ వారసులు సిగ్గుండాలి చెప్పుకోవడానికి. And myself, Shravani from TV9 ma'am. 2019 ఎలక్షన్స్ టైంలో అంటే చాలామంది కార్యకర్తలు అవ్వచ్చు అవుట్ ఆఫ్ ద పార్టీ ఒక టాక్ ఏంటంటే కడప ఎంపీ టికెట్ మీకు ఇచ్చుంటే ఇక్కడ పార్టీ పెట్టాలనే ఆలోచన షర్మిల చేసేవారు కాదేమో, ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, మొన్న వైఎస్ఆర్ గారికి పోటీలు పడి మరి పాలాభిషేకాలు పూలదండలతో నివాళులు అర్పించటాలు ఇవన్నీ మీరు చూశారు. అండ్ ఆల్మోస్ట్ 4 పార్టీలు ఆయన ఓన్ చేసుకొని మా నాయకుడు అంటే మా నాయకుడు అని చెప్తూ ఉన్న పరిస్థితులు, వీటి మీద మీ కామెంట్. మళ్ళీ చెప్తున్నాను శ్రావణి, ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం నేను కాదు. ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం తెలంగాణ ప్రజల బాగోగులు. తెలంగాణ ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. 7 ఏళ్లగా కేసీఆర్ గారి పాలన చూశాము. 7 ఏళ్లగా కేసీఆర్ గారు సాధించింది ఏమీ లేదు. 7 ఏళ్లలో నిరుద్యోగం రేటు 4 ఇంతలు పెరిగింది. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్లో మన రాష్ట్రము అత్యధిక స్థానంలో ఉంది. ఆత్మహత్యల్లో కూడా అంతే, రైతుల ఆత్మహత్యల్లో కూడా అంతే. ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేశారండి? ఒక్కడికన్నా ఒక ఇల్లు కట్టారా? లేకపోతే ఒక్కడికన్నా ఒక ఉద్యోగం ఇచ్చారా? ఎవరి జోబులోకి వెళ్ళినాయి ఈ డబ్బులన్నీ? కేసీఆర్ గారు తనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. కేసీఆర్ గారు ఒక చీఫ్ మినిస్టర్గా ఫెయిల్ అయ్యాడు. కేసీఆర్ గారు అన్యాయం చేశాడు కనుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో 54 లక్షల మంది మేము నిరుద్యోగులము అని ప్రభుత్వానికే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారే 54 లక్షల మంది ఉంటే చేసుకునే వారు నిరుద్యోగులు ఇంకెంతమంది ఉన్నారు? కేసీఆర్ గారి బాత్రూములలో బుల్లెట్ ప్రూఫ్ అంట. అంటే ఆయన ప్రాణాలకు విలువ ఉంది, నిరుద్యోగుల ప్రాణాలకు విలువ లేదా? ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి చిన్న పిల్లలు. కేసీఆర్ది గుండెనా బండనా? ఇక్కడ అవసరం ఉంది కనుక పార్టీ పెట్టాం. ఇక్కడ ప్రజలకు పోరాడాల్సిన శక్తి కావాల్సి ఉంది కనుక పార్టీ పెట్టాం. నాకేదో పదవి రాలేదనో, నాకేదో అసంతృప్తి ఉందనో ఇక్కడ పార్టీ పెట్టడం, దిస్ ఈజ్ నాట్ ట్రూ, నాట్ ట్రూ, నాట్ ట్రూ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక పార్టీ అంటే ప్రజలు, ఒక పార్టీ అంటే కార్యకర్తలు, ఒక పార్టీ అంటే నాయకులు, ఒక పార్టీ అంటే ఒక ఆర్గనైజేషన్, ఒక పార్టీ అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఎవరున్నా లేకపోయినా ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. నేనున్నా లేకపోయినా ఈ పార్టీ కొనసాగాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ గారి పేరుంది. అది ఈ పార్టీ పేరు. మహానేత పేరు పెట్టుకొని పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టాం? మహానేత ఆశయాల కోసం పెట్టిన పార్టీ ఇది. ఎవరి మీదనో అలిగి పెట్టింది కాదు. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ బ్రింగ్ దిస్ అప్ అగైన్. ఈ పార్టీకి ఒక శాంక్టిటీ ఉంది, ఈ పార్టీకి ఒక పర్పస్ ఉంది. మేడం ఎక్స్క్యూజ్ మీ. సింహము సోలోగా ఉంది కదా అని భయపడదండి. Excuse me, ma'am. Excuse me, ma'am. Let me finish. The one gentleman has asked me a question. Please let me complete it. నేను ఒంటరిని కదా అని నాకెప్పుడూ భయం అయ్యలేదు.
నేను ఒంటరిని కదా అని నాకెప్పుడు బాధ కలగలేదు. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ గారు ఇంకా బ్రతికే ఉన్నారు. నేను ఒంటరిని కాను. జంపింగ్ జపాంగులు నాకు అవసరం లేదు. నాకు నిఖాసైన నాయకులు కావాలి. పక్కన చూస్తున్నారు సోమన్న గారు, ఈ పక్కన చూస్తున్నారు ఇందిరమ్మ. ఇందిరమ్మ అంటది, అక్క ఆపద్ బాంధు అని ఒక స్కీమ్ ఉన్నింది, రాజశేఖర్ రెడ్డి గారి చిన్న స్కీమ్, అది ఆయన చేసిన పెద్ద పెద్ద పనులలో అదొక చిన్న స్కీమ్. దాంట్లో చాలామంది నష్టపోయారు, కేసేద్దాము, లీగల్గా పోరాడదాము అని. ఈమెకి ఏం పట్టిందండి లీగల్గా పోరాడడానికి? ఈమెకి ఏం అవసరం? ఈమె డబ్బు కట్టిందా? సోమన్న ప్రజల కష్టాలు చూసి ఈయన పెన్ను పెన్సిల్తో రాయడండి పాటలు, కన్నీళ్లతో రాస్తాడు. గుండె చించితే వచ్చిన రక్తంతో రాస్తాడు పాటలు. ఇలా కూర్చున్న ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇలా నాకు కావాల్సింది ప్రజల కోసం కష్టపడేవాళ్ళు, రాత్రి అనక పగలనక ఇల్లనక రోడ్డనగా ప్రజల కోసం తిరిగేవాళ్ళు. అర్ధరాత్రి వచ్చి ఎవరైనా తలుపు కొట్టినా అన్నా నాకు ఈ సమస్య ఉంది అంటే తలుపు తీసి అవునా అని వాళ్ళ సమస్య తీర్చేవాళ్ళు. నాకు పెద్ద పెద్ద లీడర్లు అవసరం లేదు. ఆస్తులు కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ఆస్తులు సంపాదించుకోవడానికి కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు నాకు అస్సలు అవసరం లేదు. నాకు ఇలాంటి వాళ్ళే కావాలి. దయచేసి ప్రజల కోసం పోరాడే వాళ్ళని వీళ్ళేనా ఇంతేనా అని చులకనగా మాట్లాడడం భావ్యం కాదు. నేను ప్రజల నుంచి నాయకుల్ని లేపుకుంటా, కార్యకర్తల నుంచి నాయకుల్ని లేపుకుంటా. ఒకరోజు ప్రభంజనం సృష్టిస్తాం, మీరు చూస్తారు, రాసుకోండి. అన్న, ఒకరికి వచ్చిన ఆపర్చునిటీ రాని వాళ్ళు కూడా సమానత్వం అండి. Thanks, ma'am. Sri Bala from Times of India. Hello. Yeah. I have two questions for you. Sure. One is, whatever the ideological stance whichever political party has, like your party has some, you have been explaining. Ultimately, the purpose or the whatever, the moving forward of any party is decided by the performance in the elections. My immediate question is, are you contesting Huzurabad? And if not, why? Second question, you've been talking, you have been proclaiming, you have been claiming, you have been talking about the legacy of your father. That your party only owns the legacy of your father. It's understandable and it's taken. I want to ask you personally, what will be the Sharmila's, will Sharmila be shadow of her father, or how is she going to emerge? Sharmila is going to be a replica of her father. Sharmila is going to stand for the ideology of her father. Sharmila is going to deliver what her father delivered and even much more. About your Huzurabad election, I'd like to take that question, answer that question in Telugu if you don't mind. హుజూరాబాద్లో ఎన్నికలా ఎందుకు వచ్చాయండి? ఎందుకు వచ్చాయమ్మా? అన్న రాఘవన్న ఎందుకు వచ్చాయన్న చెప్పండరా, మీకు తెలియదా? ఎదిరించే తత్వం ఉన్నోళ్ళు ఆ పార్టీలో ఉండొద్దు అని చెప్పి వాళ్ళని బదలాం చేసి బయటకు పంపితే రాజీనామా చేసి వాళ్ళ ముఖం మీద కొట్టినందుకు ఎలక్షన్ వచ్చింది. ఓహో, పగలు ప్రతీకారాల కోసం వచ్చిన ఎన్నికలా? ఏమన్నా అర్థం ఉందా అండి ఎన్నికలకు? ఈ ఎన్నికలతో ఎవరికైనా ప్రజలకు మేలు జరుగుతుందా అండి? ఉద్యోగాలు వస్తాయా ఎవరికైనా? రైతులకు ఏమైనా మేలు జరుగుతుందా? అవసరమా అండి ఎన్నికలు? ఈ ఎన్నికల్లో మళ్ళీ మేము పోటీ చేయాలా? చేస్తాం. 54 లక్షల మంది నిరుద్యోగులమన్నారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, ఇస్తామని చెప్పండి, పోటీ చేస్తాం. దళితులకు 3 ఎకరాల భూములు అన్నారు, ఇస్తామని చెప్పండి,
పోటీ చేస్తాము, గెలుస్తాము. అసలు అర్థమే లేని ఎన్నికలకు వాళ్ళ స్వార్థం కోసం, కుక్క నిలబెట్టినా గెలుస్తాము అన్న వాళ్ళ అహం కోసం, పగలు ప్రతీకారాల కోసం వచ్చే ఎన్నికల్లో నిలబడాలా? ఏం సాధిస్తున్నామండి? ఇందుకేనా ఎన్నికలు రావాలి ఒక డెమోక్రసీలో? అసలు అర్థమే లేదండి దీనికి. मैडम हियर हबीब फ्रॉम आईएनएन चैनल. मैडम अब तक आप जो है माइनॉरिटीज़ इश्यू की बात नहीं करें. तेलंगाना में माइनॉरिटीज़ कई इश्यूज़ है और माइनॉरिटीज़ के तकरीबन 200 इंजीनियरिंग कॉलेज केसीआर बंद कर दिए, फीस रियम्बर्समेंट नहीं है. और दूसरा क्वेश्चन मैडम, राजशेखर रेड्डी तेलंगाना के लिए अपने सीएम के पीरियड में क्या काम किए जो इसको हाईलाइट कर सकते हैं आप? माइनॉरिटीज़ के लिए पूछ रहे हैं आप? सीएम साहब, वाईएसआर साहब माइनॉरिटीज़ के लिए क्या करे बोल के पूछ रहे हैं आप? नहीं वो करे, अब आपकी क्या स्ट्रेटेजी है माइनॉरिटीज इशू के ऊपर? अब तक कुछ भी आप नहीं बोले. మైనారిటీస్ గురించి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత తప్పించారో మీకు తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు మైనారిటీస్కు 4% రిజర్వేషన్ కల్పిస్తే ఎంతోమందికి ఉపాధి హామీలు, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, ఎంతోమందికి हम बाद में बात करेंगे, आपस में बात करेंगे. अब ये सबको समझ में आना ना, अब के लिए ऐसे रहने दीजिए. అన్నా, ఐఎమ్ కంప్లీటింగ్ అన్ ఆన్సర్. సో ఏం చెప్తున్నా, కేసీఆర్ గారు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు మైనారిటీల కోసం. ఏం చేశారు? ఎంత ఇచ్చారు? 4% ఉన్న రిజర్వేషన్ కనీసం 5% కన్నా 1% అన్నా లాగాడా? ఏం చేశారండి? వైఎస్ఆర్ గారు 4% రిజర్వేషన్ కల్పిస్తే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, ఎంతోమందికి చదువుకోలేని వారికి చదువుకునే అవకాశాలు కలిగాయి. మైనారిటీల కోసము కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు, లోన్లు ఇప్పించాడు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు. మైనారిటీల కోసము రాజశేఖర్ రెడ్డి గారు చెయ్యనిది లేదు. అసలు వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే దాన్ని పట్టించుకునే దిక్కే లేకపోతే వైఎస్ఆర్ గారు జోక్యం చేసుకొని ఎంత దాంట్లో ఎఫర్ట్ పెట్టి ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని మళ్ళీ నమ్మకంగా వక్ఫ్ బోర్డుకే ఇచ్చారు. అంత నమ్మకంగా పనిచేశారు వైఎస్ఆర్ గారు. అందుకనే ఈ రోజు వరకు మైనారిటీస్ గుండెల్లో ఇంకా వైఎస్ఆర్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా మర్చిపోయే వాళ్ళు కాదు. వైఎస్ఆర్ గారి బిడ్డగా మా నాన్న చేసింది కొనసాగించడమే కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తానని మైనారిటీలకు నేను మాటిస్తున్నాను. ఎస్ మేడం, నేను Anna, I've just answered that question. There is not going to be opposition because there is no opposition. వాళ్ళందరూ కుమ్మక్కయ్యారు. BJP is working hand in glove with TRS. Congress party is a sold out party. There is no opposition. We are the only opposition. మేడం, ఐఎమ్ సందీప్ రెడ్డి 60 మేడం. అయితే 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ 2014 ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ టీపీ ఇప్పుడు పెట్టారు, అప్పుడు ఎందుకు పెట్టలేరు మేడం? సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు పాదయాత్ర చేస్తూ అంటారు, ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవేల నుండి పాదయాత్ర, అదే సెంటిమెంట్ మీరు కొనసాగిస్తారా? కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ గారు ఉద్యమకారునిగా నాకు చాలా గౌరవం ఉంది. కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. నేను నిజంగానే కేసీఆర్ గారు మంచి చేస్తాడనే నమ్మాను. కానీ రాను రాను పోను పోను చూస్తూ ఉంటే కేసీఆర్ గారిలోని నియంత బయటపడ్డాడు. కేసీఆర్ గారిలోని దొర బయటపడ్డాడు. ఇప్పుడు పెద్ద పెద్ద గడిలు, పెద్ద పెద్ద గ్రిల్లులు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు సీఎం హౌస్కు వాకిన్, ఎవరైనా వెళ్ళొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా అడగచ్చు. మంత్రులు, ముఖ్యమంత్రులు అయితే
నేరుగా సీఎం ఆఫీస్ రూమ్లకే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందండి? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా, గెలిచిన వాళ్ళు కూడా గేటు బయట నిలబడి అపాయింట్మెంట్ కోసం బిచ్చం ఎత్తుకుంటున్నారు. అది ఇప్పటి కేసీఆర్ గారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ am disappointed with what కేసీఆర్ has turned out to be. కేసీఆర్ గారు నాతో పాటి కోట్ల మంది ప్రజలను, తెలంగాణ ప్రజలను డిసప్పాయింట్ చేశాడు. ఎస్, పాదయాత్ర వైఎస్ఆర్ గారి చేవెళ్ళ నుంచి మొదలు పెట్టినట్టుగానే మేము కూడా చేవెళ్ళ నుంచే మొదలు పెట్టాం. You have been claiming that you are the only opposition party in Telangana, but on the other hand, Congress is time and again saying that you are not even as a close competitor to them. And the second question is, Congress has been saying that apart from speaking about YSR, late YSR, there is no proper political agenda for YSRTP. How would you react to that? That's absolutely false. There is an amazing political agenda for YSR Telangana Party. If you had attended our launch, you would know what all we stand for, what our agenda is. There is absolutely no opposition in Telangana other than YSR Telangana Party. Congress and BJP are totally sold out to KCR. ఎస్ మేడం, ప్రస్తుతం హైదరాబాద్లో మ్యామ్ అంటే ఉద్యోగాలు నోటిఫికేషన్ అనేది ఇవ్వట్లేదని చెప్పి మీరు వాయిస్ ప్రభుత్వానికి ప్రశ్నించే ఒక పార్టీ అపోజిషన్ లేదు, ఐఎమ్ ద ఓన్లీ అపోజిషన్ అని చెప్పి రావడం జరిగింది. ఉద్యోగస్తులకు నోటిఫికేషన్ సంగతి పక్కన పెడితే ఇప్పటి వరకు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 52,515 మందిని తీసి పక్కన పెట్టడం జరిగింది, ఇంక్లూడింగ్ నర్సెస్, ఆర్టీసీ ఎంప్లాయీస్, ఇలా అనేక మంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ వన్ ఈజ్, ఆర్టీసీ ఆస్తులను కూడా ప్రభుత్వం అమ్మబోతోంది, కార్మికులకు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు? మీరు అడిగింది నిరుద్యోగ సమస్య అన్నది మన రాష్ట్రంలో చాలా ప్రధానమైన సమస్య. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్లో మన రాష్ట్రం అత్యధికంలో ఉంది, వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్టేట్స్లో ఉంది. 7 ఏళ్లలో 4 ఇంతలు పెరిగింది అన్ఎంప్లాయ్మెంట్. ఇంత తీవ్రంగా సమస్య ఉన్నా కూడా కేసీఆర్ గారు ఎప్పుడూ దీని మీద దృష్టి పెట్టలేదు. 2018లో అనుకుంటా రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ప్రభుత్వం చెప్పింది 3 లక్షల ఉద్యోగస్తులు ఉన్నారు అని. ఈ మధ్య పే రివిజన్ కమిషన్ చెప్పింది అవసరమైన ఉద్యోగస్తులు 4,91,000 అని. అంటే 4,90,000 అవసరము, 3 లక్షలు ఉన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అర్థం. వాళ్ళ ప్రకారం తీసుకున్న 1,91,000 ఖాళీగా ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నది 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని. అది కూడా ఎందుకు చెప్తున్నారు? మేము నిరాహార దీక్షలు చేస్తే దిగొచ్చి చెప్తున్నారు. కానీ ఈ 50,000కు, ఈ నెంబర్కు అసలు లాజిక్ ఉందా, అర్థం ఉందా? 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం ఏంటండి? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సినప్పుడు 50,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామంటే అంటే ఒక్కొక్కడికి అప్లై చేసేవాడికి ఉద్యోగం వచ్చే ఛాన్సు 1/4కు పడిపోలేదా? మరి వాడిలో నిరాశ పెరగదా? ఆత్మహత్యలు చేసుకోరా? ఏం లాజిక్ ఉందండి కేసీఆర్ గారు మీకు? 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పే రివిజన్ కమిషన్ చెప్తుంటే 50,000 ఉద్యోగాలు నింపడం ఏమిటండి? మళ్ళీ అది కూడా లెక్క తేలలేదట, మళ్ళీ 4 రోజులకు మళ్ళీ మీటింగ్ అట. సంవత్సరానికి 7-8 వేల ఉద్యోగస్తులు రిటైరే అవుతారు. అంటే 5 ఏళ్లలో కనీసం 50,000 మంది రిటైర్ అయ్యారు. వాళ్ళని భర్తీ చేస్తున్నారా మీరు? లేకపోతే అన్నట్టు అవుట్సోర్సింగ్ కానీ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అయితేనేమి, భగీరథ ఇంజనీర్లు అయితేనేమి, నర్సులను అయితేనేమి, ఇలా 52,000 మందిని తొలగించడం జరిగింది. ఆ భర్తీలను ఫుల్ఫిల్ చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారండి? ఏమిటి ఈ లెక్క 50,000కి? వాళ్లకు మేము అండగా నిలబడతాము, వాళ్లకు మేము భరోసా కల్పిస్తాము, వాళ్ళ పక్షాన కూడా మేము పోరాటం చేస్తాము. కేసీఆర్ గారు చేసింది చాలా అన్యాయం.
ఆర్టీసీ వాళ్ళకైనా, ఈ ఉద్యోగస్తులకైనా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకైనా మేము వాళ్ళ పక్షాన నిలబడతాము, వాళ్ళ పక్షాన పోరాటం చేస్తాము, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాము. ఉద్యోగాల కోసం కూడా మేడం, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల మెజారిటీ ఎక్కువ ఉంది, అధికారం వాళ్ళకి అప్పచెప్తారా? రెండే క్వశ్చన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు, బీజేపీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడు, మీరు పాదయాత్ర చేస్తారు, ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు? హరీష్ రావు అన్నారా? హరీష్ రావు కూడా అన్నట్టున్నారు కదా పాదయాత్రల గురించి. అసలు 54 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? 38 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? కోవిడ్ వచ్చింది, పాపం కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? ఫీజులు బోర్డు ఇచ్చేది 35,000, ఆ 35,000 కూడా ఇవ్వకుండా పాపం సర్టిఫికెట్లను వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు కాలేజ్ యాజమాన్యాలు. అవన్నీ రిలీజ్ చేస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? బీసీలకు మీరు సరైన ప్రాతినిధ్యం ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? ఎస్సీ ఎస్టీలకు తగిన గౌరవం ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? అసలు మేము ఎందుకు పాదయాత్రలు చేస్తున్నామండి? సొల్యూషన్లన్నీ మీ దగ్గర పెట్టుకొని మేమెందుకు పాదయాత్రలు చేస్తున్నామని మీరు మమ్మల్ని అడగడం ఏమిటండి? సొల్యూషన్ మీ దగ్గరే ఉంది కదా, మీరు సాల్వ్ చేయొచ్చు కదా. మీరు సాల్వ్ చేస్తే మేము హ్యాపీగా ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. మాకు పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏముంది? అత్త తిట్టిందని కాదట, పెద్ద కోడలు నవ్విందని బాధేసిందట. మీరు కదా అండి సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు. మీరు సొల్యూషన్ ఇస్తే మేము పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? బీజేపీ పార్టీకి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? మాకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? అయినా పాదయాత్ర అంటే అంత చిన్న చూపు ఎందుకండి మీకు? మీరు కూడా బయటికి వచ్చి, మీ గడిల్లో నుంచి బయటికి వచ్చి అలా కాలు బయట పెట్టి ప్రజలు ఏం చేస్తున్నారు అని మీరు గమనిస్తే, మీరు అడిగితే, మీకు తెలిస్తే అప్పుడు కదా మీరు స్పందించేది. మీరేమో సుఖంగా ఉండాలి, ప్రాజెక్టుల రేట్లు అమాంతంగా పెంచాలి, ఆ డబ్బులన్నీ తినాలి, అవి ఖర్చు పెట్టుకోవడంలో బిజీగా ఉండాలి. మేము పాదయాత్రలు చేయాలి. ఎవరికి చెప్తున్నారండి? హరీష్ రావు గారు. ఏం రాజకీయాలండి ఇవి? ఇదే హరీష్ రావు గారు ఒకప్పుడు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టేది అని అడిగినవాడు. ఈయన రెచ్చగొడితే ఎంతమంది తర్వాత బలిదానాలు చేసుకున్నారు. పెట్రోల్ తెచ్చుకున్నోడికి అగ్గిపెట్ట తెచ్చుకోవాలని తెలియదా అండి? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారండి? పాదయాత్రను కించపరచకండి. పాదయాత్రకు సిగ్నేచర్ వైఎస్ఆర్ గారు. పాదయాత్ర చేసిన వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. పాదయాత్ర ఆషామాషి కాదు. ఆ ఎండలో పడి తిరిగితే ఎవరికైనా అర్థమవుతుంది. శ్రీనివాస్ ఒక్క నిమిషం, ఆయన ఏదో అడిగాడు. అండ్ వన్ మోర్, అదే కంటిన్యూయేషన్ దానికి సంబంధించి మతానికి సంబంధించిన ప్రస్తావన శ్రావణి మైక్ నీ చేతిలోనే ఉంది, నెక్స్ట్ నీకే. హోల్డ్ ఇట్. దాని కంటిన్యూ హోల్డ్ ఇట్. తెలంగాణ కట్టుబొట్టు గురించి నేనేం తెలుసుకోవాలండి కొత్తగా? అబిట్స్లో స్కూల్కి వెళ్ళిన అమ్మాయికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు. మెహదీపట్నంలో డిగ్రీ చేసిన యువతికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు. హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎంత తెలుసో నాకు అంత తెలుసు. హైదరాబాద్లో 2 పిల్లల్ని కంటే ఎంత తెలుసో ఒక మహిళకు నాకు అంతా తెలుసు. హైదరాబాద్ బొట్టు తెలుసు, హైదరాబాద్ కట్టు తెలుసు, తెలంగాణ బోనం తెలుసు, తెలంగాణ బతుకమ్మ తెలుసు, ఇక్కడ ఇరానీ చాయ్ తెలుసు, దిల్కుష్ తెలుసు, బిర్యానీ తెలుసు, సమ్మక్క సారక్క తెలుసు, మెదక్లో చర్చ్ తెలుసు, సింగరేణి తెలుసు, నేతలను నేసే చీరలు తెలుసు. ఇంకేం తెలుసుకోవాలండి? అంటే నేను ఇక్కడ దాన్ని కాను, నాకేమి తెలియదు అని కదా మీ భావం?
ఎందుకు నన్ను అలా చూస్తారండి? నేను ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ బతికాను, ఇక్కడ బిడ్డలను కన్నాను, నా భర్త ఇక్కడ వాడే, నన్ను ఎందుకు పరాయిదానిగా చూస్తారండి? మీ ఇళ్ళల్లో ఆడోళ్ళు లేరా? మీ అమ్మగారిది ఏ ఊరు? శ్రీనివాస్ గారు, మీ అమ్మగారిది ఏ ఊరు అండి? మీది? మీ నాన్నగారిది? వరంగలేనా? అడ్రస్లు వేరేనా? ఒకే ఇల్లేనా? మీ అమ్మగారిని మీ ఇల్లు అదా ఇదా అంటే మీ అమ్మగారు ఏమంటారండి? అంతే కదా, మరి ఏం మాట్లాడుతున్నారండి? శ్రావణి, తెలంగాణకి సంబంధించి ఇక్కడ ఉన్న సంస్కృతి సంప్రదాయాలు అవ్వచ్చు అంటే చాలా కాలం నుంచి బోనము రాష్ట్ర పండుగ అండ్ బతుకమ్మ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్న సందర్భాల్లో షర్మిలకి సంబంధించిన కుల ప్రస్తావన, ఒక మతానికి సంబంధించిన ప్రాబల్యంలో తన పాత్ర ఉంది, తన భర్త పాత్ర ఉందనే కమెంట్స్పై మీ రియాక్షన్ ఏంటి? అండ్ 2014 and 19 మీరు వెళ్ళి మీ అన్నగారికి ప్రచారం చేశారు. ఇన్ ఫ్యూచర్ మీ అన్నగారిని మీ ఎలక్షన్స్ ప్రచారంలో కావచ్చు, మీ పార్టీ యాక్టివిటీస్లో ఇన్వైట్ చేసే అవకాశం ఉందా? మేము ఇద్దరము 2 డిఫరెంట్ ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తున్నాము. వీ విల్ స్టే కమిటెడ్ టు అవర్ కాసెస్ అండ్ టు అవర్ టెరిటరీస్. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చను నా మతం గురించి. నాకు ఇక్కడ వాళ్ళ ట్రెడిషన్స్ గురించి తెలియవని, ఇక్కడ పెరిగిన దాన్ని నేను. ఈద్కు షీర్ కుర్మా ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తినిన దాన్ని, బతుకమ్మ బోనాలకు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చేసిన దాన్ని. నా మతం గురించి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక మతం ఉంటుంది. మీకు మీ మతం ఉంటుంది, నాకు నా మతం ఉంటుంది. శ్రావణి గారు, మీ మతం ఏమిటండి? చెప్తల్లి, చెప్పు నానా. 1 సెకండ్, చెప్పు నానా. నో, నీ మతము హిందూయిజమా? ఓకే, నిన్ను ఒక హిందూ మత రిపోర్టర్గా రమ్మన్నామా తల్లి, లేకపోతే TV9 రిపోర్టర్గా రమ్మన్నామా? మతంతో ఏం పనమ్మా? నా మతం నాది, నీ మతం నీది. ఇంట్లో నువ్వేం చేసుకుంటే నాకేం, నా ఇంట్లో నేనేం చేసుకుంటే మీకే. ఐఎమ్ సేయింగ్ దట్ మై పార్టీ ఈజ్ అ సెక్యులర్ పార్టీ. మతాలకు కులాలకు అతీతం. నాకు మతాన్ని అంటగట్టద్దండి, నాకు కులాన్ని అంటగట్టద్దండి. ఐఎమ్ బియాండ్ ఆల్ దిస్. అదే మా నాన్న మాకు నేర్పించాడు. వీఆర్ బియాండ్ కులం, వీఆర్ బియాండ్ మతం. ఓకే, షర్మిల గారు, మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జగనన్న విసిరిన బాణం షర్మిల అన్నారు. ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది, ఏ పార్టీ విసిరిన బాణం షర్మిల ఇప్పుడు అని. అంటే ఎవరో ఒకరు బాణంగా విసిరితేనే నేను రావాలనా? అంటే ఒక ఆడది, ఒక తండ్రో, ఒక అన్నో ఎవడన్నా ఏదన్నా పుష్ చేయకపోతే, ఎంకరేజ్ చేయకపోతే ఎవడు ఏది చేయలేదనా? ఏమిటని? ఎందుకండి నేను ప్రజల బాణంగా ఉండకూడదా? ప్రజల బాణంగా ఉండాలనే తెలంగాణలో పార్టీ పెట్టా. నేను తెలంగాణ ప్రజల బాణాన్ని. మేమే ప్రధాన ప్రతిపక్షం అవుతాము. ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటి నుంచి అయ్యి మేము పోరాటం చేసి ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతాము. వారు మమ్మల్ని నమ్మి విశ్వసిస్తే వాళ్ళకు నమ్మకంగా అధికారం చేపట్టి వాళ్ళకు సేవ కూడా చేస్తాం. అదే మా లక్ష్యం. కోసం సంక్షేమం కోసం వైఎస్ఆర్టీపీ చేస్తుందని చెప్పారు. అధికారాన్ని ప్రజల్లో చేతులు పెట్టడానికి నేను పార్టీ పెడుతున్నానన్నారు. అయితే మీరు సొంత వ్యూహంతో ముందుకెళ్తారా? ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని వాడుకుంటారా? ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని వాడుకోవడంలో తప్పేముంది? వై నాట్? మాకు అసిస్ట్ చేస్తే వై నాట్? మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయబోతున్నాను? ఇంకా అనుకోలేదు, ఏదో ఒకటైతే చేయాలి. మేడం 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 మీరు 100 రోజులు అన్నాం కదండి మేడం. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇతర పార్టీలు చేస్తున్నవి నచ్చకనే ఒక పార్టీ పెట్టాను. ఇతర పార్టీలలో ఉన్న నాయకులు ఫెయిల్ అయ్యారు కనుకనే నా పార్టీని పెట్టి నేను కొత్త నాయకులను లేపుకుంటున్నాను. నాకు ఇతర పార్టీలు అవసరం లేదు, యంగ్ తరంగను లేపుతాం. మేడం, మీరు పదే పదే కేసీఆర్ పాలనను చాలా విమర్శిస్తున్నారు, కానీ
కేంద్రం మీద విమర్శలు చేయడానికి కానీ కేంద్రం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడానికి కానీ షర్మిలకు ధైర్యం రావడం లేదా అని చెప్పేసి అధికార పార్టీలో కొంతమంది నాయకులు చెప్తున్నారు. ఈ విషయానికి సంబంధించి కేంద్రంలో చాలా తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మిగతా రాష్ట్రాలు కూడా ఇక్కడ ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ పార్టీ పెద్ద ఫోర్సు కాదు, అందుకనే మేము పెద్దగా మాట్లాడడం లేదు. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, దాని గురించి ఏం మాట్లాడాలి? అంటే విభజన చట్టంలో చాలా వరకు తెలంగాణకు రావాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. వాటిపై ఎందుకు మీరు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? కేంద్రం మీద ఎందుకు మాట్లాడలేదు? కేంద్రం నుంచి కొట్లాడి తెచ్చుకోవాల్సింది కేసీఆర్ గారు. మేము కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళి కొట్లాడతాం, అందులో మేమేం సంకోచించాం. కానీ హ్యాండ్ ఇన్ గ్లవ్ పనిచేస్తున్నది కేసీఆర్ గారు బీజేపీతో. మమ్మల్ని తప్పు పట్టడానికి వాళ్ళకు అర్హతే లేదు. దాని మీద కూడా మీరేం స్పందించట్లేదు. మీరు బీజేపీ పెట్టించేది పార్టీ అని కొంత అనుమానం లేదన్నా, మిడిల్ క్లాస్కి అయితేనేమి ఎవరికైనా కూడా పెట్రోల్ ధరలు పెంచడము, అగ్రికల్చర్కైనా ఎవరికైనా కూడా, గూడ్స్కైనా ట్రావెల్కైనా దేనికైనా కూడా ఇది పద్ధతి కాదు. ప్రజల నడ్డి విరచడం పద్ధతి కాదు. బీజేపీ వైఖరిని మేము ఖండిస్తున్నాం. ఒకవేళ లాంచ్లో మేము బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడలేకపోయి ఉంటే ప్రాబబ్లీ టైం లేకనో లేకపోతే మిస్ అయ్యి మాట్లాడలేదేమో. మేము బీజేపీకి వ్యతిరేకం, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, మేము టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం. మేడం, మీ పోటీ ప్రధానంగా సమస్యల గురించి కానీ మాట్లాడే హక్కు లేదని తెలంగాణ టీఆర్ఎస్ నేతలు అంటారు. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్. అసలు మీకు పోటీ ఎవరు మేడం? టీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అంటోంది, అటు బీజేపీ మేమే ప్రధాన ప్రతిపక్షం అంటున్నారు. ఇప్పుడు వచ్చి మీరు ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ని కార్నర్ చేస్తూ నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తున్నారు, రైతుల సంక్షేమం కోరుకుంటున్నారు, మళ్ళీ రాజన్న రాజ్యం అంటున్నారు. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దిస్? మళ్ళీ చెప్తున్నాము, బీజేపీ పార్టీ ఈజ్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన పార్టీ. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ కనుకనే ఆయన సీఈఓను రేవంత్ రెడ్డి గారిని దానికి పార్టీ ప్రెసిడెంట్గా చేశారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే అది విలీనమా లేకపోతే కలిసి అలయన్సా, మేము తెలుగుదేశమా, మేము కాంగ్రెస్సా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంత దయనీయ పార్టీ గురించి నేనేం మాట్లాడాలి? మొన్న రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారట. ఏది? నేను అన్నాక తెలుగుదేశమాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి నాయకుడిని చేసుకున్నారు, ఇంత దరిద్రమైన పరిస్థితి పట్టింది కాంగ్రెస్ కన్నా నేను అనిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇంకొక పార్టీ నుంచి వచ్చారు కదా అని చాలా తెలివిగా మాట్లాడని అనుకుంటున్నాడేమో. రాజశేఖర్ రెడ్డి గారు ఇంకో పార్టీ నుంచి రాలేదు. రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ విలీనమైంది కాంగ్రెస్ పార్టీతో. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాసేవలో 30 ఏళ్ళు ఉన్నాడు. ఆయనతో పోల్చుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఓహోహో, ఈయన 2 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడో లేదో కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయిపోయి జనాలకి ఏం అర్థం కావట్లేదు అనుకొని ఎందుకు అయ్యాడండి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు? తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని కొనుక్కుంటే ఈయన ప్రెసిడెంట్ అయ్యాడు. దానికి ఎవరికి అర్థం కావట్లేదండి రాజకీయాలు. మేడం, 54 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే హుజరాబాద్లో పోటీ చేస్తామన్నారు. అసలు 54 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయా? సెకండ్ క్వశ్చన్, జంపింగ్ జపాంగ్లకు నా పార్టీలో స్థానం లేదన్నారు, కానీ మీ లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. దీనికి ఏంటి సమాధానం? జంపింగ్ జపాంగ్లు అంటే ఏమిటో తెలుసా? వాళ్ళకి ప్రజలకు చేయాలని చిత్తశుద్ధి ఉండదు. అక్కడికి వెళ్తే మాకు మేలు జరుగుతుంది, అక్కడికి వెళ్తే మా పబ్బం గడుస్తుంది, అక్కడికి వెళ్తే మా ఆస్తులు కాపాడుకోవచ్చు, అక్కడికి వెళ్తే మా మీద కేసులు పెట్టరు అనుకునేవాళ్ళు. అలాంటి అడ్వాంటేజెస్ ఏవి మా దగ్గర లేవు. వీళ్ళు ఉన్నారు అంటే ఎందుకున్నారో కూడా మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. వీళ్ళకున్న చిత్తశుద్ధి చూసిన తర్వాతే ఇక్కడ నా లైట్లో నా లెఫ్ట్లో కూర్చున్నారు వీళ్ళు. వేరే పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు కదా, వారంతా కూడా మీ దగ్గర చాలా పార్టీలో ఎమ్మెల్యే ఎంపీలు ఇప్పటికీ కొనసాగుతున్నారు, వారంతా మీ దగ్గరికి వచ్చేందుకు
ఎవరైనా సరే మేము పిక్ అండ్ చూస్ చేసుకుంటాం. నికాసైన నాయకుల్ని మాత్రమే మా పార్టీలోకి ఆహ్వానించుకుంటాం. అయిపోయింది, ఇంకేమి ఇంపార్టెంట్ మేడం ఒక చిన్న క్వశ్చన్ మేడం. భవిష్యత్తులో మేడం అడగని వాళ్ళకి ఇవ్వండి అవకాశము. మేడం ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన జరుగుతుంది. ఢిల్లీ సరిహద్దుల్లో మేడం మహిళ ఇక్కడన్నా పాపం అవకాశాలు ఇద్దాం. షర్మిల గారు, ఒక్క మాటలో ఏ సమాధానం చెప్తారు? ఈ పార్టీ రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం. రాజన్న సంక్షేమంలో అభివృద్ధి కూడా ఉంది. షర్మిల గారు, చెప్పండి. భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి అక్కడి ప్రజల నమ్మకాన్ని కోల్పోతే అక్కడ కూడా మీ పార్టీ స్థాపిస్తారా? ఇది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్నది నేను తెలంగాణలో కనుక్కున్న సమాచారం మేరకు మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషను, సర్వేస్ మీద బేస్ చేసి సైంటిఫిక్గా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక్కడ ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారు అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే ఇక్కడ పార్టీ పెట్టడం జరిగింది. ఈ పార్టీ తెలంగాణ గడ్డ మీద పెట్టింది కనుక తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ ద్వారా మళ్ళీ మాటిస్తున్నాను. ఒక్క నిమిషం షర్మిల గారు, ఒక్క నిమిషం. షర్మిల గారు ఒక్క నిమిషం. ఐఎమ్ రఘు. షర్మిల గారు